గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ సిఎస్3 ఫోర్త్ సెమ్ గురించి ఫోర్త్ సెమ్లో థర్డ్ యూనిట్లోని అండ్ టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్. ఇంతకుముందు పారాఫ్రేజింగ్ అంటే ఏంటి దాని గురించి నేర్చుకున్నాం. పారాఫ్రేజింగ్ అంటే ఏంటి, ఏం దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా. అలాగే ఈరోజు టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్ అంటే ఏంటో దాని గురించి తెలుసుకుందాం. ఇందులో ఈ టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రైజింగ్లో ముఖ్యంగా 3 స్టేజెస్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 3 స్టేజెస్ ఉన్నాయి ఈ పారాఫ్రైజింగ్. ఈ 3 స్టేజెస్ ఏంటవి చూస్తే, ఒకటి ఏంటంటే ఈ పారాఫ్రైజింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్లో ఇన్వాల్వ్ అయింది. ఒకటి ఏంటంటే ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్, రైటింగ్ స్టేజ్, థర్డ్ ఎడిటింగ్ స్టేజ్. పారాఫ్రైజింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్లో మొదటిది ఏంటంటే ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్, రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్. ఈ 3 స్టేజ్లు ఈ టెక్నిక్స్ పారాఫ్రైజింగ్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీన్ని చూద్దాం. అంటే ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్ అంటే ఏంటి చూద్దాం. ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్ అంటే అసలు అందులో ఏముంటుంది ఏంటి చూద్దాం. ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్, ఫస్ట్ ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్లో ఏంటంటే ఏముంటుందంటే రీడింగ్ ఏ టెక్స్ట్ ఆర్ పోయం అండ్ అండర్స్టాండింగ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా ఆఫ్ థీమ్. ఫస్ట్ ఏంటంటే రీడింగ్ పోయం కానీ పాసేజ్ కానీ లేదా పోయం అయితే టెక్స్ట్ కానీ నువ్వేం చేయాలంట, రీడ్ చేయాలి, చదవాలి. నువ్వు చదివిన తర్వాత దెన్ అండర్స్టాండ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా ఆఫ్ థీమ్. నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్రీ పారాఫ్రైజింగ్లో ఫస్ట్ యు రీడ్ థీమ్ ఆర్ పోయం. అది పోయం కావచ్చు, థీమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేం చేయాలంటే చదివిన తర్వాత దెన్ యూ అండర్స్టాండ్ దెన్ యూ రియలైజ్ ది సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్. అప్పుడు నువ్వు అండర్స్టాండ్ చేసుకుని ఆ సెంట్రల్ థీమ్ ఏంటనేది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అది ముఖ్యమైన ఫస్ట్ పాయింట్. రెండోది ఏం చెప్తుందంటే నోట్ డౌన్ ది మెయిన్ ఐడియా అండ్ సపోర్టింగ్ ఐడియాస్. నోట్ డౌన్ ది మెయిన్ ఐడియా. నువ్వు మెయిన్ ఐడియాని ఏం చేయాలంటే నోట్ డౌన్ చేసుకోలేదు. మెయిన్ ఐడియాని నోట్ డౌన్ చేసుకుని అంటే నోట్ డౌన్ అంటే రాసుకోవాలి. మెయిన్ ఐడియాస్ ఇచ్చిన పోయం ఆర్ థీమ్ ఆర్ ఎనీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే రీడ్, చదవాలి. దెన్ యూ అండర్స్టాండ్ ది సెంట్రల్ ఐడియా ఆఫ్ ది థీమ్. తర్వాత నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి థీమ్ యొక్క ఐడియా ఏంటి, దాని యొక్క భావం ఏంటి, దాని అర్థం ఏంటి అనేది నువ్వేంటంటే ముందు గ్రహించాలి, తెలుసుకోవాలన్నమాట థీమ్ ఆర్ ఐడియా. తర్వాత నెక్స్ట్ ఏమంటున్నారంటే నోట్ డౌన్. ఫస్ట్ ఏంటంటే నోట్ డౌన్ ది మెయిన్ ఐడియాస్ అండ్ సపోర్ట్ ఐడియాస్. నోట్ డౌన్ ది మెయిన్ ఐడియాస్. నువ్వు మెయిన్ ఐడియాస్ ఏదైతే ముఖ్యమైన ఆలోచనలు ఉంటాయో, మెయిన్ ఐడియాస్ ఉంటాయో వాటిని నువ్వేం చేయాలంటే నోట్ డౌన్ రాసుకోవాలి లేకపోతే రాసుకోవాలి అని చెప్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ఇంకేం చెప్తున్నా అంటే రైటింగ్ స్టేజ్ కంపేర్స్ ది ఎక్స్పీరియన్స్ ది ఐడియాస్ వొకాబులరీ అండ్ సెంటెన్సెస్. ఐడియాస్ ఇన్ సింపుల్ వొకాబులరీ అండ్ సెంటెన్స్. రైటింగ్ స్టేజ్ ఉంది. తర్వాత ఏంటంటే రైటింగ్ స్టేజ్ తీసుకుంటాం. ఈ రైటింగ్ స్టేజ్లో నువ్వేంటంటే సింపుల్ సెంటెన్స్, సింపుల్ వొకాబులరీ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. రైటింగ్ స్టేజ్ నువ్వేదైతే రాయాలనుకుంటున్నావో దాన్ని రాసేటప్పుడు సింపుల్ సెంటెన్స్లో ఉండాలి. తర్వాత అది సింపుల్ సెంటెన్స్లో ఉండాలి. కానీ సింపుల్ వొకాబులరీ అయి ఉండాలి. సింపుల్ సెంటెన్స్, సింపుల్ వొకాబులరీలో ఉండాలి. అలా ఎందుకు ఉండాలంటే ఒకవేళ ఎవరైనా రీడర్ చదవాలనుకున్నప్పుడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం, ఈజీ టు అండర్స్టాండ్ ది పాసేజ్ ఆర్ పారాఫ్రైజింగ్ అని చెప్పడం. ఫైనల్లీ రైట్ అప్ లుక్ డౌన్
అండ్ అన్గ్రామటికల్ సెంటెన్స్. తర్వాత రెండోది ఏంటంటే తప్పులు లేకుండా, గ్రామటికల్గా తప్పులు లేకుండా చూసుకోవాలి. అంటే పారాఫ్రేజింగ్ నువ్వు రైటింగ్ స్టేజ్లో నువ్వేం చేయాలి? నువ్వు రైటింగ్ స్టేజ్లో ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే సింపుల్ వొకాబులరీ యూజ్ చేసి, లేదా సింపుల్ సెంటెన్స్ యూజ్ చేసి రాయాలి. సింపుల్ సెంటెన్స్, సింపుల్ వొకాబులరీ యూజ్ చేయాలి. సెకండ్ ఏం చెప్తున్నాడు ఇక్కడంటే, ఇక్కడేం చెప్తున్నాడంటే అండర్స్టాండ్ అండ్ గ్రామటికల్ సెంటెన్స్, అన్గ్రామటికల్ సెంటెన్స్ అంటే తప్పులు లేకుండా కరెక్ట్గా నువ్వు రాసేటట్లుగా ఉండాలి. అంటే గ్రామటికల్గా ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. గ్రామటికల్గా మిస్టేక్స్ అంతేకాకుండా ప్రూఫ్ రీడింగ్, ఎర్రర్స్ అండ్ కరెక్టెడ్. నువ్వు దాన్ని ఒకసారి అన్నీ సరి చేసుకున్న తర్వాత చదివి, అంటే ఏంటి సరి చేసుకున్న తర్వాత ఫస్ట్ నువ్వు సింపుల్ సెంటెన్స్, సింపుల్ వొకాబులరీ యూజ్ చేసి నువ్వు రాయాలి. రెండోది ఏంటంటే మిస్టేక్స్ లేకుండా రాయాలి. అని గ్రామటికల్గా, గ్రామర్గా మిస్టేక్స్ లేకుండా నువ్వు రాయవలసి ఉంటుంది. రాసిన దాన్ని ఒకసారి నువ్వేం చేయాలంటే చదివి, ఒకవేళ చదివి ఇంకెక్కడైనా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో, తప్పులు ఏమైనా ఉన్నాయో, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో అని చూసి నువ్వేం చేయాలంటే ఈ పారాఫ్రేజింగ్ రాయవలసి ఉంటుంది. అంతే. ఇక్కడ చూసినట్లయితే గైడ్లైన్స్ ఫర్ పారాఫ్రేజింగ్ అని చెప్పి గైడ్లైన్స్. తర్వాత అంటే మనకి టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్లో అంటే స్టేజెస్, పారాఫ్రేజింగ్లో 3 స్టేజెస్ ఉన్నాయి. ఒకటి ప్రీ పారాఫ్రేజింగ్, రైటింగ్ స్టేజ్ అండ్ ఎడిటింగ్ స్టేజ్ కూడా ఉంది. ఎడిటింగ్ స్టేజ్ తర్వాత వస్తుంది ఎడిటింగ్ స్టేజ్. అయితే దీని గురించి చెప్పుకున్నాం. వీటి గురించి దేని గురించి? పారాఫ్రేజింగ్, రైటింగ్ స్టేజ్, వీటి గురించి తెలుసు. తర్వాత గైడ్లైన్స్ ఫర్ పారాఫ్రేజింగ్ రాయాలంటే గైడ్లైన్స్ ఉంటారు. పారాఫ్రేజ్ రాయాలనుకున్నప్పుడు గైడ్లైన్స్ ఉంటుంది. ఏంటి గైడ్లైన్స్ అంటే ఏంటంటే ఇందులో ముఖ్యమైన పాయింట్స్ ఇచ్చాడు. గైడ్లైన్స్ ఏంటంటే రీడ్ ది పోయం అండ్ పాసేజ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా. నువ్వు చేయవలసింది ఏంటంటే పారాఫ్రేజింగ్ చేయవలసిందంటే రీడ్ ది పోయం అండ్ పాసేజ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా. నువ్వేం చేయాలంటే పోయమని కానీ ప్యాసేజ్ కానీ జాగ్రత్తగా చదివిన తర్వాత స్లోగా చదివి దాన్ని ఏం చేయాలంట అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏది అర్థం చేసుకోవాలంటే ఇట్స్ సెంట్రల్ ఐడియా. అంటే నువ్వు జాగ్రత్తగా చదవాలి, కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి, స్లోగా చదవాలి, కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దాన్ని అంటే నువ్వు కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ది సెంట్రల్ ఐడియాలో ఉన్న భావాన్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అర్థం చేసుకుంటావు అంటే నువ్వు ఎప్పుడైతే స్లోగా జాగ్రత్తగా దాన్ని స్టడీ చేస్తావో, చదువుతావో, అప్పుడు నీకు ఏమవుతుందంటే నువ్వు కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకుంటావు. సెంట్రల్ ఐడియా ఏంటి అనేది కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకుంటావు. అది చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే రీడ్ ద పోయం పాసేజ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ఇన్ సెంట్రల్ ఐడియా. సెంట్రల్ ఐడియాలో ఏముందో ఏంటనేది నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ ఏంటంటే వెన్ యూ హ్యావ్ ఏ గ్రాస్ప్డ్ ద మెయిన్ థీమ్ ఆర్ ఐడియా, రీడ్ ద పోయం పాసేజ్ అగైన్ టు అండర్స్టాండ్ ఆల్ ది డీటెయిల్స్. ఒకవేళ నువ్వు చదివిన పోయం కానీ పాసేజ్ కానీ గ్రహించావనుకో, గ్రహించినప్పుడు కూడా ఏం చేయాలంటే మరలా ఏం చేయాలంటే నువ్వు దాన్ని చదవాలి. చదివి ఏంటంటే దాంట్లో ఉన్న డీటెయిల్స్ నువ్వు తెలుసుకోవాలి. దాంట్లో అంటే ఏంటంటే నువ్వు ఆల్రెడీ చదువు దాన్ని గ్రాస్ప్ చేసావు, దాన్ని గ్రహించావు, దాని పోయం యొక్క ఐడియా కానీ పాసేజ్ యొక్క ఐడియా కానీ కావు కానీ అయినప్పుడు కూడా మరలా నువ్వు కేర్ఫుల్గా జాగ్రత్తగా చదివి దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అండర్స్టాండ్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న డీటెయిల్స్ నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి. అలాగ అండర్స్టాండ్ చేసుకుంటేనే నీకు పారాఫ్రేజింగ్ అనేది తెలుస్తుంది అన్నమాట. అంతే. అండ్ అండర్స్టాండ్ ఆల్ ది డీటెయిల్స్ అండ్ నోట్ ఆల్ అన్యూజువల్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెస్ ఏంటంటే తర్వాత నోట్ ఆన్ అన్యూజువల్ వర్డ్స్ని, ఉపయోగం లేనటువంటి వర్డ్స్ని ఏమైనా ఉన్నాయమ్మా ఇది తీసేసేదానికి నువ్వు ఏంటంటే నోట్ చేసుకోవాలి. అన్యూజువల్ వర్డ్స్
and expression as well as similar smiles, metaphors, epigrams and other figures of speech will have to be explained in the simple and direct language. అంటే దాంతోపాటుగా స్పీచ్, ఫిగర్ ఆఫ్ స్పీచ్, అలంకారాలు కూడా ఉపయోగించి అలంకారాలు ఉంటాయి మనకి. అలంకారాలను కూడా ఉపయోగించి నువ్వు ఏం చేయాలంటే అలంకారం ఉపయోగించి నువ్వు సింపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్. సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్లో నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నాను. తర్వాత చూస్తే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే థర్డ్ పాయింట్లో ఏమి ఇచ్చాడు? థర్డ్ పాయింట్లో అంటే నోట్ ఆల్లో ఇన్వర్షన్ విచ్ విల్ హ్యావ్ టు ద చేంజ్ ఇంటూ ద ప్రాసెస్ ఆర్డర్. లాంగ్ సెంటెన్స్ హ్యావ్ టు బి బ్రోకెన్ ఇంటూ ద షార్ట్ సెంటెన్స్. అంటే నువ్వు అన్నీ కూడా ఆల్ వెర్సెస్ అనే వాక్యాలన్నీ కూడా నువ్వేం చేయాలంటే ఇవన్నీ ఒకసారి రాసుకోవాలి. నోట్ చేసుకుని దాంట్లో ఉన్నది ఏమైనా మార్పులు ఏమైనా చేయాలా ఏంటి, అనేది నువ్వేం చేయాలంటే రాసుకుని ఏంటంటే లాంగ్ సెంటెన్స్ ఉందనుకోండి, దాన్ని ఏంటంటే ఒకవేళ పెద్ద సెంటెన్స్ కనపడినట్టు లాంగ్ సెంటెన్స్ ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలంటే షార్ట్ సెంటెన్స్గా దాన్ని నువ్వు రాసుకోవాలి. షార్ట్ సెంటెన్స్గా నువ్వు యూజ్ చేసుకోవాలి. లాంగ్ సెంటెన్స్ని షార్ట్ సెంటెన్స్గా యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాను. దాని తర్వాత ఇంకా ఫోర్త్ పాయింట్ కూడా ఏం చెప్తాను? ఫోర్త్ పాయింట్లో డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ టు ది ఇండైరెక్ట్ స్పీచ్. నువ్వు పారాఫ్రేజింగ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలంటే ఇండైరెక్ట్లో మార్చుకోవాలి. పారాఫ్రేజింగ్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఏం చేయాలి? ఇండైరెక్ట్లో మార్చుకుని రావాలి. ఎందుకు డైరెక్ట్ స్పీచ్లో ఉన్నది ఇండైరెక్ట్లో మార్చుకోవాలి అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ అన్నీ కూడా కొటేషన్స్, కామాస్ ఉంటాయి. అందుకని ఏంటంటే ఆ డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ అన్నీ కూడా అంటే డైరెక్ట్ స్పీచ్లో ఎక్కువ మనకి ఏం కనపడుతుంది? కొటేషన్స్ కనపడతాయి, కామా కనపడుతుంది. ఈ కొటేషన్స్, కామాతో కూడినటువంటి సెంటెన్స్లు అన్నీ కూడా ఏం చేయాలంటే ఇండైరెక్ట్ మార్చుకోవాలి. ఇండైరెక్ట్ అంటే ఏంటంటే కొటేషన్స్ ఉండవు, కామాస్ ఉండవు, డైరెక్ట్ లాస్ట్ సెంటెన్స్ ఫుల్ స్టాప్ ఉంటుంది. లాస్ట్లో సెంటెన్స్ యొక్క చివర ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్ దేర్ ఇస్ ఏ ఫుల్ స్టాప్ ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోమన్నాడు. ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చుకోమన్నాడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చుకుంటే మనకు చదవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పడం. ఫోర్త్ పాయింట్ కూడా ఏం చెప్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. ఫిఫ్త్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాను? డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. ఫిఫ్త్ పాయింట్ చూస్తే ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఫ్రేజ్ ఆర్ ఎక్స్ప్రెస్ షుడ్ బి బ్రాట్ అవుట్. దాంట్లో ఉన్న భావం ఏదైతే ఉందో ద ఫుల్ మీనింగ్, పూర్తి అర్థాన్ని ఇచ్చే దాన్ని ఏంటంటే నువ్వు రాయాలన్నమాట. పూర్తి అర్థాన్ని ఇచ్చే విధంగా పారాఫ్రేజింగ్ నువ్వు రాయవలసి ఉంటుంది. పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని అది చెప్తున్నాను. వెదర్ సెంటెన్స్ సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే వెదర్ సెంటెన్స్ హ్యావ్ టు బి రీఅరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ మీనింగ్ క్లియర్. నువ్వేం చేయాలంటే సెంటెన్స్ని మరలా రీఅరేంజ్ చేసుకోవాలి. తిరిగి సెంటెన్స్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆర్డర్లో పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మేక్ ఏ మీనింగ్ క్లియర్గా మనకి దాని అర్థం వస్తుంది. ఒక సెంటెన్స్ని, వాక్యాన్ని నువ్వేం చేయాలంటే రీఅరేంజ్ చేసుకోవాలి. అంటే తిరిగి మరలా దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకుని నువ్వు రాసినట్లయితే లేక నువ్వు చదివినట్లయితే ఈజీగా అప్పుడు ఏంటంటే దాని యొక్క భావం, దాని యొక్క క్లియర్ మీనింగ్ అనేది మనకి తెలియ వస్తుంది. ఆల్సో వెదర్ దేర్ ఈజ్ ఏ రిపిటేషన్ ఆఫ్ థాట్ విచ్ విల్ హ్యావ్ టు బి అవాయిడెడ్ అండ్ రిమూవ్. ఏమన్నా రిపిటేషన్స్ ఏమన్నా అంటారు వచ్చినట్టు అంటే పదే అయ్యే పదాలు కానీ వస్తున్నట్లయితే దాన్ని ఏంటంటే అవాయిడ్ చేయాలి. అవాయిడ్ అంటే రిమూవ్ చేయాలి. అవాయిడ్ కానీ దాన్ని తీసివేసి ఉంటుంది. తర్వాత సెవెంత్ పాయింట్ ఏంటంటే ద చేంజ్ అండ్ రూల్జికల్ క్వశ్చన్స్ అండ్ అడ్రస్ ఇంటూ ద ప్లెయిన్ స్టేట్మెంట్స్. ఏమన్నా అడ్రస్ కానీ ఏమన్నా స్టేట్మెంట్స్ కానీ ఉంటే వాటిని కూడా నువ్వు తీసుకుని రాయవలసి ఉంటుంది అన్నమాట. తర్వాత ఎయిత్ పాయింట్ చూసినట్లయితే ద పారాఫ్రైజ్ షుడ్ బి రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. పారాఫ్రైజ్ ఏమంటాడంటే షుడ్ బి రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్.
ముఖ్యంగా పారాఫ్రైజ్లో నీ ఓన్ వర్డ్స్తోనే నువ్వు రాయాలి. దాన్ని యూజ్ చేసుకుని నీ ఓన్ వర్డ్స్ యూజ్ చేసుకుని నువ్వు పారాఫ్రైజ్ రాయవలసి ఉంటుంది అంటున్నాడు. బట్ ఎవరీ వర్డ్ ఇన్ ఒరిజినల్ నీడెడ్ నాట్ టు బి చేంజ్. ఒరిజినల్ వర్డ్స్ మాత్రం చేంజ్ చేయకుండా నీ ఓన్ ఐడియాస్ నువ్వేం చేంజ్ చేయకుండా నువ్వేమైతే అనుకుంటున్నావో నీ మనసులో నీ ఓన్ ఐడియాస్ ఏంటో వాటిని మాత్రం రాయాలి అని చెప్తున్నాడు. అదైనా ఎలా రాయాలి? సింపుల్, అంతేకాకుండా చేంజ్ ఇంటూ సింపుల్ ఆర్డినరీ సెంటెన్స్. సింపుల్ ఆర్డినరీ సెంటెన్స్లోనే నువ్వు రాయవలసి ఉంటుంది ఈ పారాఫ్రైజ్. అంటే చదివి వాళ్ళకి అర్థం అవ్వాలి కదా, అందుకని. ఇక 9th పాయింట్ చూసుకున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ది పారాఫ్రైజ్ ఇన్ a direct speech and you begin with the words, the poet says, don't repeat the words in the version like the poet adds. అంటే నేను చెప్పాను ఇంత ముందు కూడా, నువ్వు ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్లో రాసినట్లయితే కొటేషన్స్ అవి యూజ్ చేస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడో కూడా డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ నుంచి కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. The regularity of the rhythm of poet should be notified in the irregular rhythm of his. రెగ్యులారిటీతో ఉన్నటువంటి రిథమ్స్ అవి ఏం చేయాలంటే దాన్ని ఇరెగ్యులర్ రిథమ్ మాకు ప్రోజ్లోకి మార్చవలసి ఉంటుంది. అంటే యూజ్ వెర్బ్స్ కనెక్షన్స్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఒమిటెడ్ ద పోయమ్స్. అంటే వెర్బ్స్ గ్రామటికల్ సంబంధించిన విషయాలు వెర్బ్స్ ఇవన్నీ కూడా నువ్వు రాయవలసి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఈ పారాఫ్రైజింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్. పారాఫ్రైజింగ్ అంటే స్టేజెస్ ఆఫ్ పారాఫ్రైజింగ్ చూద్దాం. స్టేజెస్ ఆఫ్ పారాఫ్రైజింగ్ ఏముంటో చూద్దాం. తర్వాత చూసినట్లయితే తర్వాత చూడండి ఇక్కడ స్ట్రాటజీస్ ఆఫ్ పారాఫ్రైజింగ్. స్ట్రాటజీస్ అంటే ఊహాత్మకంగా ఏ విధంగా ఉండాలి పారాఫ్రైజింగ్లో. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే స్ట్రాటజీ ఆఫ్ పారాఫ్రైజింగ్లో వైల్ టేకింగ్ నోట్స్, అంటే నోట్స్ రాసేటప్పుడు మనం ఏ విధంగా మనం ఊహాత్మకంగా ఉండాలి. అలాగే వైల్ రైటింగ్ రాసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ స్ట్రాటజీస్తో మనం ముందుకెళ్ళాలి. ఆఫ్టర్ రైటింగ్ తర్వాత మనం ఏ స్ట్రాటజీస్తో ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా పారాఫ్రైజింగ్కి ఉన్నటువంటి ఊహాత్మకమైన స్ట్రాటజీస్ అంటే ఊహాత్మకాలు. అందుకని ఏమున్నాయి ఇందులో అంటే వైల్ టేకింగ్ నోట్స్ ఉంది, అలాగే వైల్ రైటింగ్ ఉంది, ఆఫ్టర్ రైటింగ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ వైల్ టేకింగ్ నోట్స్ చూసినట్లయితే కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి పాయింట్స్ అంటే దట్ వెన్ యూ రీడింగ్ అండ్ టేకింగ్ నోట్స్ దట్ ఈస్ ది ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్. ఒకవేళ నువ్వు రాసినా కానీ వెన్ యూ ఆర్ రీడింగ్, నువ్వు చదివినా లేకపోతే రాసినా దాన్ని ఏమని అంటారంటే దాన్ని ఏమనిపిస్తారంటే దాన్ని ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజ్ అంటారు. నువ్వు రాసినా నువ్వు చదివినా లేకపోతే నోట్ చేసుకున్నా సరే, వెన్ యూ ఆర్ రీడింగ్ అండ్ టేకింగ్ నోట్స్, నువ్వు చదివినా నోట్ రాసుకున్నా దాన్ని ఏమంటారు ప్రీ పారాఫ్రైజింగ్ నోట్స్ అంటారు, లేకపోతే ప్రీ పారాఫ్రైజింగ్ స్టేజెస్ అంటారు. ఏంటి? నువ్వు రాసినా లేకపోతే నోట్ చేసుకున్నా. డోంట్ కాపీ విత్ వెర్బేటియం ఫ్రమ్ ద పాసేజ్ అన్లెస్ యూ థింక్ అండ్ వుడ్ బి క్వైట్ కోటెడ్. అంటే నువ్వు కాపీ చేయకూడదు. ఏదైనా నువ్వు రాసేటప్పుడు కానీ లేకపోతే నువ్వు చదివేటప్పుడు కానీ లేకపోతే నోట్ చేసుకునేటప్పుడు కానీ పక్క ఏంట్లోనూ కూడా నువ్వు పారాఫ్రైజింగ్ దేంట్లో కూడా ఏం చేయాలంటే కాపీ చేయకూడదు. నువ్వేమైనా కొటేషన్స్ ఉంటే యూ వుడ్ లైక్ టు కొటేషన్ రాసుకోవచ్చు, కోట్ చేసుకోవచ్చు, కానీ నువ్వేం చేయాలంటే కాపీ చేయకూడదు అని చెప్తున్నాడు. ఇంత వైల్ టేకింగ్ నోట్స్లో అది చెప్తున్నాను. అంతే. సెకండ్ పాయింట్ ఏంటంటే మేక్ నోట్ ఓన్లీ ఆఫ్ ద ఆథర్స్ మెయిన్ పాయింట్స్. నువ్వు ఏం చేయాలంటే ఆథర్స్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏమున్నాయో దాన్ని నోట్ చేసుకోవాలి. ఆథర్స్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏముందో నువ్వు నోట్ చేసుకోవాలి. నువ్వు చదవాలి, చదివిన తర్వాత నోట్ చేసుకోవాలి. ఎవరి ఆథర్స్ యొక్క మెయిన్ పాయింట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని నోట్ చేసుకోవాలి. యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఫుల్ సెంటెన్స్. నువ్వు నోట్ చేసుకునేటప్పుడు ఫుల్ సెంటెన్స్ ఏమి యూజ్ చేయకుండా ఫుల్ సెంటెన్స్ యూజ్ చేయకూడదు. ఫుల్ సెంటెన్స్ని మాత్రం నువ్వు యూజ్ చేయకుండా రాసుకుంటూ ఉండాలి.
తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ నోట్స్ యూ కాంట్ స్టార్ట్ ట్రాన్స్లేటింగ్ ద ఒరిజినల్ టెక్స్ట్ ఇన్ టు ద ఓన్ వర్డ్స్. నువ్వు ఏం చేస్తున్నాడు, ఇఫ్ యూ ఇన్ యువర్ నోట్స్, ఈ నోట్స్లో ఏమైనా రాసుకున్నప్పుడు ఏంటంటే ఒరిజినల్గా ఉన్న టెక్స్ట్లో ఉన్నటువంటి ఏంటంటే నువ్వు చేంజెస్ మార్చకూడదు. అందులో ఉన్నాయా నువ్వు ముఖ్యమైన పాయింట్స్, లేకపోతే ఆథర్స్ యొక్క లేకపోతే పోయిట్స్ యొక్క ఆథర్స్ యొక్క మెయిన్ పాయింట్స్ నువ్వు నోట్ చేసుకోవాలి, కానీ దాంట్లో మార్చి నువ్వేమి రాయకూడదు, దాంట్లో మార్చకూడదు. ఏమి మార్చకుండా ఏం చేయాలి, నువ్వేం చేయాలంటే దాంట్లోనే అవి అందులో ఉన్నట్లంటే మెయిన్ వర్డ్స్ ఏమున్నాయో లేకపోతే ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్నటువంటి ఏమైతే ఉన్నాయో వాటిని నువ్వు రాయాలి తప్ప దాన్ని చేంజ్ చేయకూడదు అని చెప్తాను. మేక్ షూర్ టు నోట్ డౌన్ ద సోర్సెస్ అండ్ ది పాసేజ్ ద నెంబర్స్ ఇన్ ద సోర్సెస్ అండ్ విచ్ యూ కెన్ మేక్ ఏ ప్రాపర్ రెఫరెన్స్ వైల్ రైటింగ్ ద పారాఫ్రేజ్. ఒకవేళ నువ్వు పారాఫ్రేజ్ రాయాలనుకుంటే ప్రాపర్ రెఫరెన్స్ గట్రా చూసుకొని ఏం రాయాలి, ముఖ్యమైన విషయాలు ఏమున్నాయి, అందులో ముఖ్యమైన విషయాలు ఏమి రాయాలి ఏంటి అనేది జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉండాలి. నువ్వు ముఖ్యమైన విషయాలు రాయలేదనుకో పారాఫ్రేజ్ కింద రాదన్నమాట. అందుకని ఏంటంటే అంటే నువ్వేం చేయాలి, అంటే ఇందులో వచ్చిన పాయింట్స్ ఏంటి, వైల్ టేకింగ్ నోట్లో ఇచ్చిన పాయింట్ ఏంటి, నువ్వు చదివినా లేకపోతే నోట్ చేసుకున్నా దాన్ని పారాఫ్రేజింగ్ చేసి అంటారు. అది నువ్వు కాపీ చేయకుండా నువ్వు ఒరిజినల్గా రాయాలి. అందులో రెండోది ఏంటంటే ఆదర్శ యొక్క మెయిన్ పాయింట్స్ నువ్వు కోట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. మూడో పాయింట్ ఏంటంటే నువ్వు ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్న యొక్క నోట్స్లో ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్న వర్డ్స్ని నువ్వేంటంటే ట్రాన్స్లేట్ చేయకూడదు, మార్చకూడదు. తర్వాత నాలుగో పాయింట్ ఏం చెప్తున్నాడంటే అండ్ మేక్ నోట్ ద సోర్సెస్ ఆఫ్ అండ్ పాసెస్ ద నెంబర్స్ ఇన్ ద సోర్సెస్ విచ్ కెన్ ప్రాపర్ రెఫరెన్స్ వైల్ రైటింగ్ పారాగ్రాఫ్. అందులో నెంబర్స్ కానీ రెఫరెన్స్ కానీ ఏమైనా ఉంటే నువ్వు రాసుకోవాలి అని చెప్తున్నాను, రాసుకుని రాయాలి అని చెప్తాను. తర్వాత ఏంటంటే వైల్ రైటింగ్ రాసేటప్పుడు ఏంటంటే అంటే వైల్ టేకింగ్ నోట్స్ తీసుకునేటప్పుడు ఏమేమి ఉండాలో తెలుసుకున్నాం. అలాగే రాసేటప్పుడు ఏమేమి పాయింట్స్ నువ్వు ఏ స్ట్రాటజీస్ని ఉపయోగించాలి, నువ్వు రాసే దాంట్లో ఏ స్ట్రాటజీస్ని ఉపయోగించాలో చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడంటే వైల్ రైటింగ్ రిలై ఆన్ యువర్ నోట్స్ రేదర్ దాన్ ద ఒరిజినల్ వర్క్. నువ్వు ఏదైతే రాస్తున్నావో, ఏదైతే నోట్ చేసుకుంటున్నావో అది ఒరిజినల్గా ఉండాలి అని చెప్తారు. అండ్ యూ విల్ ఫైండ్ ఇట్ మచ్ ఈజియర్ టు అవాయిడ్ ద అదర్స్ వర్డ్స్ అండ్ సెంటెన్స్. యూ విల్ ఫైండ్ ఇట్ మచ్ ఈజియర్ టు అవాయిడ్ ద అదర్స్ వర్డ్స్ అండ్ సెంటెన్స్. నువ్వేంటంటే ఇంతకుముందు యొక్క ఆదర్శ యొక్క వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ అవాయిడ్ చేయటం వల్ల నీకు ఈజీ అవుతుంది, దాన్ని కాపీ చేయటం వల్ల నీకు ఈజీ కాదు అని చెప్తున్నాను. తర్వాత పాయింట్ ఏమిటి చెప్తాను. తర్వాత పాయింట్ ఏం చెప్తున్నాడంటే కన్వర్ట్ ది థీమ్ ఐడియా ఫ్రమ్ యువర్ నోట్స్ ఇంటు ద కంప్లీట్ గ్రామటికల్ సెంటెన్స్. నువ్వు రాసిన ఐడియా కానీ థీమ్ని కానీ కంప్లీట్గా గ్రామటికల్ వర్డ్స్లో కన్వర్ట్ చేసడానికి అర్థంగా. గ్రామటికల్ సెంటెన్స్లో నువ్వు రాసిన నోట్స్ పోయం కానీ లేకపోతే థీమ్ కానీ ఏదైనా సరే గ్రామటికల్గా గ్రామర్ రూపంలో ఉండేటట్లుగా నువ్వు వాక్యం రాయాలి, సెంటెన్స్ని మార్చాలి, రాయాలి. చాలా ఇంపార్టెంట్. గ్రామటికల్గా ఉండాలి. అన్ని తప్పులు ఉన్నాయనుకోండి చదవడానికి ఉండదు, చూసేవాళ్ళకి తప్పులు కనిపిస్తుంది. అందుకని నువ్వేం చేయాలంటే నువ్వు సెంటెన్స్ రాసేటప్పుడు గ్రామటికల్గా చూసుకొని రాయాలి సెంటెన్స్. ఇక్కడ తప్పులు లేకుండా ఎక్కడైనా మిస్టేక్స్ లేకుండా నువ్వు రాయవలసి ఉంటుంది. గివ్ ఏ రెఫరెన్స్ ఆఫ్ ది సోర్సెస్ వేరెవర్ నెసెసరీ. రెఫరెన్స్ ఇస్తూ ఉండాలి. నువ్వు ఎక్కడైతే అవసరమైందో అవసరం ఉన్న చోట ఏం చేయంటే నువ్వు రెఫరెన్స్ రాస్తూ ఉంటావు. రెఫరెన్స్ ఫలానా చోట ఈ సంఘటన జరిగింది, లేదా ఈ విషయం ఫలానా సంబంధించింది అనేది ఏంటంటే నువ్వు రెఫరెన్స్ రాయాలి. దానికి ఉన్న రెఫరెన్స్ ఉన్న అవకాశాన్ని సోర్సెస్ని ఉపయోగాన్ని ఏంటంటే నువ్వు రాయవలసి ఉంటుంది. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏం చెప్తున్నట్టు యూ హ్యావ్ టు యూజ్ సినోనిమ్స్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇండైరెక్ట్ అండ్ డిఫరెంట్ వాయిస్ అండ్ డిఫరెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్స్. ఇందులో అన్నీ ఉపయోగించమంటున్నాడు. ఏంటంటే ఉపయోగించాలంట ఒకవేళ యూ మే హ్యావ్
టు యూజ్ సినానమ్స్. ఒకవేళ సినానమ్స్ ఉపయోగించాలంటే, సినానమ్స్ అంటే తెలుగులో పర్యాయ పదాలు. సినానమ్స్ అంటే తెలుగులో ఏంటంటే పర్యాయ పదాలు. ఒకవేళ నువ్వు పర్యాయ పదాలు ఉపయోగించాలనుకుంటే ఏం చేయాలంటే అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించాలి, భాషా భాగాలు ఉపయోగించాలి. అర్థమైందా? నువ్వు పర్యాయ పదాలు ఉపయోగించాలి, భాషా భాగాలు ఉపయోగించాలి, ఇండైరెక్ట్ స్పీచ్ ఉపయోగించాలి, డిఫరెంట్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో ఉపయోగించాలి, డిఫరెంట్ సెంటెన్స్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఉపయోగించాలి, డిఫరెంట్ వాయిస్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉపయోగించాలి, డిఫరెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగించాలి, సినానిమ్స్ ఉపయోగించాలి. ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలన్నీ కూడా ఉపయోగించి నువ్వు రాయవలసింది. ఇప్పుడు వైల్ రైటింగ్లో ఇవన్నీ రాయవలసి ఉంటుంది అన్నమాట, రైటింగ్లో చూసి. అందుకని అంటే టేకింగ్ నోట్స్లో ఏం రాయాలో తెలుసుకున్నాం. అలాగే వైల్ రైటింగ్లో ఏం రాయాలి, రైటింగ్లో ఏమేమి ఉండాలి, ఏ విషయాలు ఉండాలి అనేది తెలుసుకున్నాం. ఏమి విషయాలు ఉండాలని చెప్తున్నాను. నువ్వు రాయాలంటే ఒరిజినల్లో నువ్వు రాయాలనుకుంటే ఒరిజినల్ సెంటెన్స్ని యూజ్ చేయాలి. నువ్వు ఒరిజినల్ సెంటెన్స్ యూజ్ చేయాలి. ఆదర్శ వర్డ్స్ కానీ ఆదర్శ యొక్క సెంటెన్స్ కానీ ఏమి యూజ్ చేయకూడదు. ఎప్పుడు వైల్ రైటింగ్ నీ ఓన్ యాడ్స్ని యూజ్ చేయాలి. అదర్స్ రైటర్స్ వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ యూజ్ చేయకూడదు అని ఒక చెప్పాడు పాయింట్. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే గ్రామటికల్ సెంటెన్స్ ఉపయోగించాలి అని చెప్పాడు. మూడోది ఏం చెప్పాడంటే నువ్వు రెఫరెన్స్ రాసుకోవాలి. ఎక్కడైతే నెసరీ అవసరమైందో అక్కడ రెఫరెన్స్ని యూజ్ చేయాలి. అలాగే ఒకవేళ నువ్వు సినానమ్స్ ఉపయోగించాలంటే, పర్యాయ పదం ఉపయోగించాలంటే యూ హ్యావ్ టు యూజ్ సినానమ్స్ ఉపయోగించవలసి ఉంటుంది. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉపయోగించాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు ఉపయోగించాలి. అలాగే ఇండైరెక్ట్ స్పీచ్ ఉపయోగించాలి. అండ్ డిఫరెంట్ వాయిస్ యాక్టివ్ వాయిస్, పాసివ్, డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ని ఉపయోగించాలి. ఇలా ఉపయోగించినప్పుడు అదేమవుతుందంటే రైటింగ్ అవుతుంది. అండ్ తర్వాత ఏమంటే ఆఫ్టర్ రైటింగ్ తర్వాత ఏం చేయాలి, రాసిన తర్వాత ఏం చేయాలి ఆఫ్టర్ రైటింగ్ తర్వాత అని అంటే ఇక ఏమిటంటే లుక్ ఎట్ ఒరిజినల్ టెక్స్ట్ అగైన్. మరలా నువ్వేం చేయాలంటే ఒరిజినల్ టెక్స్ట్లో ఏముంది, నువ్వు ఏముంది అనేది మనం ఒకసారి చూసుకోవాలి. అలాగే ఎన్షూర్ దట్ యువర్ ప్యారాఫ్రైజ్ ఈజ్ యాక్యురేట్. అది కరెక్ట్గా ఉందో, ప్యారాఫ్రైజ్ అంతా కరెక్ట్గా ఉందో లేదో అనేది చూసుకోవాలి. నువ్వు అలా చూసుకున్నట్లయితే నువ్వు ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ గ్రామటికల్ తప్పులు ఉన్నాయి ఏంటి అనేది నీకు ఎండింగ్లో తెలుస్తుంది. ఎండింగ్లో చూసుకోవాల్సిన విషయాలు నువ్వు లాస్ట్లో ప్యారాఫ్రైజింగ్ రాసిన తర్వాత లేకపోతే నోట్ చేసుకున్నా కానీ దాన్ని అండర్స్టాండ్ చేసుకున్నా కానీ తర్వాత ఫైనలైజ్గా ఆఫ్టర్ రైటింగ్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలనేది ఒకసారి నువ్వు రాసింది కరెక్టో కాదని చూసుకుంటే అందులో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా తప్పులు ఏమైనా ఉన్నాయని నీకు తెలుస్తుంది. అండ్ ఎన్షూర్ దట్ యూ హ్యావ్ ఏ ప్యారాఫ్రైజ్డ్ ఆల్ ది ఐడియాస్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ ఓన్ వర్డ్స్లోనే ఉన్నాయో లేదో ఒకసారి రాసుకున్నా లేదో అనేది చూసుకోవాలి. అనేది తప్పులు ఏమైనా రాసావా ఏంటది, నీ ఓన్ వర్డ్స్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. కరెక్ట్ అన్గ్రామటికల్ సెంటెన్స్ స్పెల్లింగ్స్ ఎర్రర్స్ ఇఫ్ ఎనీ. ఒకవేళ గ్రామటికల్గా ఏమైనా తప్పులు ఉన్నాయా, స్పెల్లింగ్స్ ఏమైనా తప్పులు ఉన్నాయా, ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా, మిస్టేక్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా నువ్వు చూసుకుని ఏం చేయాలంటే వాటిని సరి చేసుకోవాలి. ఏంటి సరి చేసుకోవాలి? అన్గ్రామటికల్ సెంటెన్స్ నువ్వు రాసిన దాంట్లో సెంటెన్స్లో ఏమన్నా గ్రామర్కి సంబంధించిన ఏమైనా తప్పులు ఉన్నాయా, స్పెల్లింగ్స్ ఏమైనా తప్పులు ఉన్నాయా. ఒకసారి ఏంటంటే స్పెల్లింగ్స్ తప్పులు వస్తూ ఉంటాయి, అటువంటి స్పెల్లింగ్స్ తప్పులు ఉన్నాయా. అలాగే స్పెల్లింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, మిస్టేక్స్ అన్నమాట. ఎర్రర్స్ అంటే మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా లేదా అనేది నువ్వేం చేయాలంటే ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటావు. ఎప్పుడు నువ్వు ఆఫ్టర్ రైటింగ్ తర్వాత ఇవి కరెక్ట్గా ఉన్నాయో లేదో, ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏంటి 4 పాయింట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, నువ్వు రాసిన ప్యారాఫ్రైజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలంటే ఏం చూసుకోవాలి నువ్వు రాసిన తర్వాత అంటే లుక్ అట్ ద ఒరిజినల్ టెక్స్ట్ అగైన్. నువ్వు ఒరిజినల్ టెక్స్ట్ మరలా నువ్వు ఏంటంటే తిరిగి చూడాలి, నువ్వు రాసిన ప్యారాఫ్రైజ్ కరెక్టా కాదో ఏంటి అనేది ఒకసారి మనం చూసుకోవాలి. అంతేకాకుండా ప్యారాఫ్రైజ్ కరెక్ట్గా ఉందా లేదో అనేది చూసుకోవాలి, యాక్యురేట్గా ఉందో, స్పష్టతగా ఉందో లేదో చూసుకోవాలి.
మూడో పాయింట్ ఏమంటున్నాడంటే నువ్వు ఏదైనా పారాఫ్రేజింగ్ రాసినప్పుడు నీ ఓన్ వర్డ్స్తో రాసావా లేదా, అది కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకో. తర్వాత ఏంటంటే గ్రామటికల్ గ్రామటికల్ సెంటెన్స్ ఏమన్నా అంటే గ్రామటికల్గా సెంటెన్స్ ఏం తప్పు ఉందా, లేదంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉన్నాయా అని ఏమైనా ఉన్నాయా లేదా అనేది నువ్వు ఏం చేయాలంటే చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు అది ఏంటంటే స్ట్రాటజీస్ ఆఫ్ పారాఫ్రేజింగ్ నువ్వు ఫాలో అయినట్టు, వ్యూహాత్మకంగా నువ్వు పారాఫ్రేజింగ్ని నువ్వు ఫాలో అయినట్టుగా తెలుసుకుంటే, లేకపోతే అది పారాఫ్రేజింగ్ కాదనమాట. ఈ ఓన్ వర్డ్స్ ఉండాలి. అసలు టోటల్ చెప్పాలంటే పారాఫ్రేజింగ్ అంటే యూ రైట్ ఓన్ వర్డ్స్. నీ ఓన్ వర్డ్స్తో నువ్వు రాయాలి, కాపీ చేయకూడదు. రాయాలంటే ఏం చేయాలి ఏంటి అనే దాంట్లో అనే విషయాలన్నీ కూడా ఇక్కడ నీకు చెప్పడం జరిగింది. ఇది అంటే ఈ టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్. ఈ టెక్నిక్స్ ఆఫ్ పారాఫ్రేజింగ్లో ఏమేమి ఉన్నాయనేది మీకు ఇంత ముందు చెప్పుకున్నమాట. ఈ విషయాలని చెప్పు, ఓకేనా. తర్వాత ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ఉన్నాయో లేదో రాసుకోవాలి. తర్వాత లెసన్ మనం ఏమిటి అనేది, తర్వాత టాపిక్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. వాట్ మేక్ ఏ గుడ్ సమ్మరీ అనేది రేపు లెసన్లో మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.